కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి వారు దీర్ఘాయువు కలిగి ఉంటారు. విశేషంగా ఇందు మొదటి పాదమున జన్మించిన వారు మేషరాశికి, మిగిలిన 2, 3, 4 పాదముల వారు వృషభ రాశికి కారకత్వాలు అవుతారు. ఈ నక్షత్ర జాతకులు మంచి రూపము, ఆకర్షణ కలిగి ఉంటారు. వీరికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా పంతాలు, పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. తీవ్రమైనటువంటి కోపం కలిగి ఉంటారు. ఒకరితో మాటపడేటువంటి మనస్తత్వం కాదు, అన్నీ పద్ధతిగా జరగాలనుకుంటారు. అదేవిధంగా ఆశిస్తారు. అయినా ఒక్కసారి అనుకున్నవన్నీ తారుమారవుతూ ఉంటాయి. ఈ జాతకులు తెగింపు అధికంగా ఉంటుంది. అయితే అనవసర సమయంలోనే తన తెగింపు, ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ఉంటారు. వీరికి మొండితనం, పట్టుదల, సాధించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ఎవరిని నొప్పించకుండా చూడాలని అనుకుంటారు. కొన్ని విషయాల్లో అది తప్పకుండా మాట దారిపోతూ ఉంటుంది. స్వయం కృషితో పైకి రావాలనే జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది. వీరికి జాలి, దయ కూడా ఎక్కువగా ఉంటుంది. వాక్చాతుర్యం ఎక్కువగా కలిగి ఉంటారు. వీళ్ళు మాటల మీదే అందరినీ ఆకర్షితులను చేస్తారు. ఒకరు తనపై జాలి చూపించడం వీరికి ఎట్టి పరిస్థితుల్లోనూ నచ్చదు. సహనం, ఓర్పు ఎక్కువ. శాస్త్ర సాంకేతిక రంగాల్లో బాగా రాణిస్తారు. వీరికి జీవితంలో ఒక పట్టాన స్థిరత్వం లభించదు. ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఒకచోట స్థిరపడ్డం అంత సులువు కాదు. స్థానచలనం ఎక్కువగా ఉంటుంది. కృత్తికా నక్షత్ర జాతకులకు తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వీరు ఎవరికి హామీలు ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది. నమ్మిన వారు మోసగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు సకల శుభాల కొరకు ఎక్కువగా శివుణ్ణి ఆరాధించడం, రుద్రాభిషేకాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా చేయడం చాలా మంచిది. వీరికి ఆదివారము, సోమవారములు బాగా కలిసి వస్తాయి. వీరు ఉంగరంలో జాతి కెంపు ధరించాలి. వీరి అదృష్ట సంఖ్య 1గా కూడా జ్యోతిష శాస్త్రం చెప్పబడుతూ ఉన్నది.